ఓకే, వాళ్ళిద్దరికి కొంచెం ఎమోషనల్ బాండింగ్ వర్కౌట్ అయింది అక్కడ. నిఖిల్కి సోనియాకి కొంచెం లోపల చాలా ఎమోషనల్ బాండింగ్ బాగా కనెక్ట్ అయింది. బట్ దాన్ని మన ఫ్రెండ్షిప్గా తీసుకోవాలా, లవ్గా తీసుకోవాలన్నది వాళ్ళు బయటకు వచ్చి తిరిగిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఆ ఎమోషనల్ వేలో ఇచ్చాడు తప్పించి ఆవిడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఇచ్చాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ వల్ల ఇచ్చాడని నేను 1 వీక్ ఎలిమినేషన్ కావద్దని ఇచ్చాడా? అంతే, సేమ్ అక్కడ అంతే. ఎందుకంటే ఆ అమ్మాయి మీద కొంచెం అంటే ఒక కన్సల్ట్ ఉంది కదా, ఒక మంచి ఫ్రెండ్ లాగా కన్సల్ట్ అయింది కదా, ఇద్దరు బాగా క్లోజ్గా మూవ్ అవుతున్నారు కదా. ఇది ఏం సార్, నబీల్ కూడా కొంచెం స్ట్రాంగ్ కంటెస్ట్, కాకపోతే అతను న్యూట్రల్గా వెళ్ళడం వల్ల అతను ఎంటర్టైన్మెంట్ కనబడటం లేదు. ఎందుకంటే అతను ఎంటర్టైన్మెంట్ వ్యూలోనే నేను యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ చేసి నేను ఎంతో ఎంటర్టైన్మెంట్ చేసి బిగ్ బాస్కి వచ్చానని చెప్పేసి అన్నాడు. బట్ బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ కనబడట్లేదు. ఎందుకంటే ఎంతమంది చెప్పినా నబీల్ గురించి చెప్పాలి కదా, చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోతున్నాడు, సీరియస్ ఎమోషన్ కనబడుతుంది. టాస్క్ వచ్చేటప్పుడు ట్రై చేస్తున్నాడు. ఇంకోటి, నిన్న ఈ 2 టీములు టాస్క్లు ఆడాయి. అందులో ఈ నిఖిల్ టీంలో నిఖిల్ కానీ పృథ్వీ కానీ వీళ్ళందరూ బలమైన కంటెస్టెంట్లు ఉన్నాయి. వీళ్ళ టీంలో ఉన్న ఒక్కొక్క బలమైన కంటెస్టెంట్, స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ నబీల్. ఆ నబీల్ ఒక స్ట్రాంగ్ కంటెస్ట్, అతను అంత ఎఫర్ట్ పెట్టలేదేమో నా ఫీలింగ్. పాప వీక్ టీం అయిపోయింది వాళ్ళంతా. ఈ వారం ఎలిమినేట్ నాకు తెలిసినంత వరకు అది కొంచెం ఈ ఎపిసోడ్ ఈరోజు ఎపిసోడ్ చూస్తే కానీ ఫైనల్ చేయలేమండి. బట్ ఇంకా నాకు తెలిసినంత వరకు మన ఎవరు అతను లాహిర్లో హీరో ఉన్నారు కదా, అతను ఆదిత్య ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అతను గేమ్ అయితే ఎక్కడ కనబడట్లేదు అసలు. అతను ఈరోజు అసలు నాకేమీ ఎక్కడ కనబడట్లేదు.